చూసారు కదా బాటిల్ ఇదైతే మాత్రం చక్కగా స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా ఇదైతే చక్కగా మీరు స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, ఏదైనా స్ప్రే బాటిల్ మనకి బయట కూడా అవైలబుల్ ఉంటుంది. లేదంటే మీ దగ్గర ఏమైనా ఉన్నా కూడా హ్యాపీగా మీరు లైజాల్ ఏంటి మేడం తెచ్చారు ఇది రాసేసుకోవాలా అనుకోకండి. నేను కేవలం దీనికోసం ఇది మనం యూజ్ చేసిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అండి. నీట్గా మీరు దీన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి వేడి వాటర్తో కూడా మీరు క్లీన్ చేసుకొని ఆఫ్టర్ 2 days ఇలా క్లీనింగ్ ప్రాసెస్ అనేది అయిన తర్వాత మీరు ఇది కూడా వాడుకోవచ్చు. లేదంటే మొక్కలకి కూడా మనం స్ప్రే చేస్తాం కదా, ఈ విధంగా తెలివిగా ఏదైనా కూడా మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి. అది కాకపోతే క్లీనింగ్ ప్రాసెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇలాంటి వాటికి ఉండాలి. లేదంటే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి పర్చేస్ చేసేయాలంటే చేసేయండి. అది ఓకే లేదు మాకు ఇది డబ్బాలు మాకు మన ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇది నీట్గా వేడి నీళ్ళతోటి ఒక్కసారి మనం క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోతుంది. ఎండలో పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న స్మెల్స్ అన్నీ కూడా ఎండలో పెట్టిన తర్వాత పోతాయి కాబట్టి హ్యాపీగా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. ఇది పడేసే కన్నా రీయూజ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మొక్కలకి కూడా మనం ఇది క్లీన్ చేసుకున్న తర్వాత వే ఆఫ్ నీట్ క్లీనింగ్ తర్వాత మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక స్మాల్ టిప్స్ కింద తీసుకోండి. ఏదైనా మన క్లీనింగ్ బట్టి ఉంటుంది. సో అంతే కదా. ఇంకో విషయం ఏంటంటే ఇదైతే మాత్రం మీరు హ్యాపీగా మీకు చాలా రోజులు వచ్చేస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా హ్యాపీగా మనం వాడచ్చు. ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు ఫ్యామిలీ అంతా యూజ్ చేసుకొని హ్యాపీగా పెట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్, మొక్కల దగ్గరికి వచ్చాను ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, నేనైతే ఇది కొద్దిసేపు అంటే సన్లైట్ తగలాలి అనే థింకింగ్లోని కొంచెం సన్లైట్ తగిలితే ఎండ సన్లైట్ అనేది కూడా దీనికి బాగా మంచి మినరల్స్ ఇస్తుంది. సో సన్లైట్ కూడా కొంచెం తగిలిన తర్వాత అప్పుడు మనం యూస్ చేసుకుందాము అని. సన్లైట్ ద్వారా కూడా ఏంటంటే డైరెక్ట్ యూవీ రేస్లు అనేవి మనకి వీటికి చాలా మంచిదండి. సో దానివల్ల కొంచెం ఎండ తగిలిన తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తానికి ఈ విధంగా మనం మేకింగ్ అని చేసుకోవచ్చు. ఆయిల్ మేకింగ్ కూడా లింక్ అనేది మీకు బయోలో పెడతాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, షేర్ చేయండి. వీడియో అయితే మాత్రం చాలా యూజబుల్ అండి. ఇది మాత్రం చూసారు కదా, కలర్ టెక్స్చర్ అది చాలా బాగుంది. సో మంచి మినరల్స్తో కూడింది. ఇది మాత్రం హ్యాపీగా మీరు యూజ్ చేయండి. నేను యూజ్ చేసిన కూడా నేను మీకు షార్ట్ ద్వారా పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ శాంతి టాక్స్. ఆత్మ నమస్తే. ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. మీరైతే చూస్తున్నారు కదా, మందార ఆకులు, ఫ్లాక్స్ సీడ్స్, మళ్ళీ రోజ్మెరీ ఉంటుంది కదా, ఆ ప్లాంట్ మాట. ఆ మొక్క అనేది నేను ఇన్స్టామార్ట్లోనే దొరుకుతుందండి అవైలబుల్గా. అది ఒకటి, మళ్ళీ మెంతులు, మళ్ళీ లవంగాలు, కొంచెం రైస్ కూడా. ఇది ఏంటంటే వాటర్ కింద మాట, హెయిర్ కోసం తయారు చేస్తున్నాం మనం. ఈ లవంగాలన్నీ కొంచెం వేసుకోవాలి. రోజ్మెరీ ఇదిగో ఇదేనండి, ఇన్స్టామార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది, స్విగ్గీలోని. సో మీరు చూసి డైరెక్ట్గా ఇది ఆర్డర్ పెట్టుకోండి.
అది కూడా మనకి బాగానే ఉంటుంది. కొంచెం మందారాకులు ఇదంతా వాటర్ బాగా సగం అయ్యేలాగా తీసుకొని రోజు స్ప్రే చేసుకోవడం ద్వారా మనకి చాలా హెయిర్ గ్రోత్ అనేది రీగ్రోత్ బాగుంటుంది. కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నానండి. జస్ట్ ఇది వాటర్ మాత్రమే, వాటర్ బాయిల్ చేసి స్ప్రేయింగ్ పర్పస్ అన్నమాట. రోజు మార్నింగ్ మీ పని అయిపోయిన తర్వాత ఎప్పుడో పని అయిపోయి తలదూకునే ముందు మీరు ఇది స్ప్రే అనేది రోజ్మెరీ వాటర్ అనేది అలాగా మనం యాడ్ చేసుకుంటాం. ఇది నేచురల్గా మీరు కూడా స్ప్రే చేసుకోనాడికి మాత్రం ఈ వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఈ విధంగా ప్రాసెస్ చేయడం ద్వారా మన హెల్త్ బయట కన్నా మన ఇంట్లో హోమ్ మేడ్ వాటర్ అనేది మనమే రెడీ చేసుకోవచ్చు. ఎన్ని ప్రోటీన్స్ మీరు కౌంట్ చేసుకోండి. విత్ రైస్ వేసాము, మళ్ళీ ఇవన్నీ మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం వేసాను, రోజ్మెరీ వేసాను, మందార ఆకులు వేసాను, మందార ఆకులు కాదండి సారీ పువ్వులు వేసాను. అది కూడా కొంచెం ఎండబెట్టి, అది కూడా నీళ్ళలో ఎండబెట్టి మనం అయితే ఇప్పుడు బాగా బాయిల్ చేసి నేను వేసానండి. తర్వాత ఇవి కూడా వేసాను మెంతులు. ఇది బాగా మనకి పనిచేస్తుంది. హెయిర్ రీగ్రోత్ కోసం మనం రోజ్మెరీ వాటర్ విత్ ఆల్ విటమిన్స్తో మనం ఇదైతే తయారు చేస్తున్నాం. దట్స్ ఇట్. బాయిల్ అయ్యే లోపల మనం ఆల్రెడీ మీకు గుర్తుందా, ఈ ఆయిల్ మేకింగ్ అనేది వీడియో కూడా నేను ఆల్రెడీ మీకు పెట్టాను. ఇందులో కూడా కొంచెం రోజ్మెరీ వేసాను, బాదం ఆయిల్ ఒకసారి చూస్తున్నారు కదా, రోజ్మెరీ వేసాను, బాదం ఆయిల్, ప్యూర్ కొబ్బరి నూనె అనేది మనం వేసాము. అప్పుడు ఆ వీడియో లింక్ ఉంటుంది చూడండి, మేక్ చేసిన వీడియో కూడా ఉంటుంది, కింద చూపిస్తాను చూడండి. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, లైటింగ్. ఇందులో కూడా ఏవైతే వేసానో ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మాత్రం ఎలాగా ఉంది కదని రోజ్మెరీ కూడా నేను యాడ్ చేసి బాదం ఆయిల్ వేసాను. నెక్స్ట్ ఏంటంటే సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆల్రెడీ ఆ రోజు మనం వేసాం ఉల్లిపాయలు అనేవి. సాంబార్ ఉల్లిపాయలు చిన్న ఉన్నాయి, ఇవి కచ్చా బిచ్చాగా ఒక్కసారి వెల్లుల్లి కూడానండి. ఇదంటే దాంతోపాటు ఇది కూడా చేసుకుంటే పనిలో పని అయిపోతుంది కదా, అందుకని మాట. సో మనకి ఎంత క్వాంటిటీ వెల్లుల్లి కావాలో విత్ ఇవన్నీ తీసుకొని ఒకసారి కచ్చబిచ్చ కొట్టేసుకొని వేసేసుకోవడమే. ఇందులో ఇంకేమీ లేదండి. అంటే అది చేస్తున్నాను కదా పనిలో పని, ఇది ఆయిల్ కూడా చేసేసుకున్నాం అనుకోండి. ఆల్రెడీ ఈ వీడియో పెట్టాను కాబట్టి మళ్ళీ ఇంకోసారి కొంచెం చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అని యాడ్ చేస్తున్నాను నేను, అంతే తప్ప ఇంకేమీ లేదు. దీన్ని ఒక్కసారి అంతలో అది బాయిల్ అయిపోతుంది. ఆయిల్ అనేది ఇదిగా మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాం. పనిలో పని అయిపోతుందని కేవలం నేను చేస్తున్నానండి. ఈ వీడియో అయితే మొదటిగా మన ఛానల్ చూసి ఉంటే మాత్రం నా పేరు శాంతి, మీరు చూస్తున్నది శాంతి టాక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ అనేవి హెయిర్ కేర్వి నేనైతే ఆల్రెడీ పెట్టాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి. హెయిర్ ఖచ్చితంగా పెరుగుతుందండి. నెక్స్ట్ పిల్లలు మీ అందరికి చెప్తున్నాను చూడండి, మే వచ్చేస్తుంది, స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది. ఓకే, తర్వాత ఖాళీగా సెలవులు ఉన్నప్పుడు ఇలాంటి ఆయిల్స్ అన్నీ మీ అమ్మమ్మగారు తయారు చేస్తారో, మీరు చేసుకుంటారో, మీ అమ్మగారు తయారు చేస్తారో. ఎందుకంటే తయారు చేసుకొని కనీసం ఒక మంత్ హాలిడేస్లోనైనా కేర్ అనేది స్కిన్ మీద ఆడపిల్ల ఏంటంటే మగపిల్ల ఏంటి ఇప్పుడు హెయిర్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా జస్ట్ నేను కచ్చా పచ్చాగా వేసుకొని ఒక్కసారి చూడండి, మీ ఎదురుగానే నేను తిప్పేస్తున్నాను. కొబ్బరి నూనె కూడా తెచ్చి యాడ్ చేసుకోవచ్చు,
ప్యూర్ది మీరు ఇలా యాడ్ చేసుకునే వల్ల ఈ చిన్న ఉల్లిపాయలన్నీ ఎక్కువ పవర్గా ఉంటాయి కదండి, కళ్ళు మండిపోతాయి కదా. హెయిర్కి కూడా ఇది మీరు యూజ్ చేసుకొని కొంచెం ఈ విధంగా మీరు పెట్టేసుకుంటే చాలండి. స్టాక్ హాలిడేస్లో మాత్రం ఇదైతే ప్రిపేర్ చేసుకోండి చక్కగా. హ్యాపీ ఇలా కొంచెం మూత పెట్టిన తర్వాత వెల్ మిక్స్ చేసేసుకుంటున్నాను నేను. మంచి హెయిర్ రీగ్రోత్ వస్తుందండి. ఇవన్నీ ఇలా ఉన్నా అలా ఊరుతుంది కదా, తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా. చిన్న అయిపోయింది, ఆయిల్ అయిపోయింది. ఇది కూడా కొద్దిసేపట్లో మరిగిపోతుంది, కలర్ మారుతుంది. ఇవన్నీ నేను మీకు చూపిస్తానండి. కొంచెం డిఫికల్ట్ కానీ ఈ లెవెల్లో క్యాచెస్ తీయాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా అద్భుతమైన క్యాచెస్ గ్లెన్ ఫిలిప్స్ నుంచి ఇంగ్లాండ్ క్యాచెస్ మ్యాచెస్ గెలవాలంటే ఇలాంటి క్యాచెస్ కూడా తీయాల్సి వస్తుంది. ఇక బయట నుంచి ఉన్నారు క్రీస్ లో, మేబీ స్టెప్ అవుట్ టైం ఏమో. ఓ బ్యూటిఫుల్ బాల్. నేదర్లాండ్స్ యూజువల్ గా ఆ వేరియేషన్స్ మీద ఆధారపడుతుంటాడు. ఇక్కడ న్యూ బాల్ ఇవ్వగానే లేదు రెగ్యులర్ సీమప్ కూడా వేస్తా అంటున్నాడు. ఇది కొంచెం షేక్ చేసింది రోహిత్ శర్మని. బ్రిలియంట్ బాల్. యాక్చువల్లీ ఆన్ సైడ్ పైన ఆడటానికి చూసారు కానీ ఆ బాల్ పడి సీమ్ అయింది బయటకి. డెలివరీ నాట్ అన్ ఈజీ బాల్ టు ప్లే. ఒక 4 ఓవర్లు ఓపిక పట్టాలి రోహిత్ శర్మ, దాని తర్వాత వాళ్ళకి చుక్కలు చూపిస్తారు. అండ్ ఈరోజు క్యాప్టెన్సీలో కూడా కొద్దిగా షార్ప్నెస్ తక్కువ అనిపించింది రోహిత్ శర్మ. యూజువల్ సెల్ఫ్ లాగా లేడు. చూడాల్సి ఉంటుంది. బ్యాటింగ్లో కూడా అది కొద్దిగా క్యారీ ఫార్వర్డ్ అయింది, 2 క్యాచ్లు కూడా ఇవ్వడం జరిగింది. సో హోప్ఫుల్లీ ఇక్కడ నుంచి బ్రేక్ ఆస్ట్రేలియా పే. దాదాపు బాగా 7 కావస్తుంది, రావుకాలం గడిచిపోయింది అనుకుందాం. తెలిసన్నా కాస్త దాన్ని కలిసి వస్తే కొంతమంది అంటారు టైం బాగుంది కాబట్టి 2 డ్రాప్లు వచ్చాయని. ఆల్ సైడ్ అండ్ డన్. ఇక్కడ నుంచి ఛాన్స్ ఇవ్వకుండా ఆడితే బాగుంటుంది కూడా. మీరు అన్నట్టుగా ఇంకా 4 ఓవర్స్ ఉంటే కనుక చల్లబడతారు ఆస్ట్రేలియన్ బౌలర్స్ కూడా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మరుగుతుందో. మరిగి కొంచెం బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం ఇది ఒక కంటైనర్లోకి బాగా చల్లగా అయిపోయిన తర్వాత కంటైనర్లోకి తీసుకొని రోజువారీ వాడుకోవడమే అన్నమాట. సో మీకు కలర్ అనేది నేను చూపిస్తాను. లైట్ గ్రీనిష్ వచ్చింది కదా, ఇది ఇలా స్ప్రే చేసుకుంటే చాలా మంచిదండి. బాగా చల్లగా అయిపోయిన తర్వాత మనం చక్కగా ఇది మనం యూజ్ చేసుకుంటే చాలు. ఎక్కువ వేడి కూడా చేయక్కర్లా. కొంచెం ఒక బాయిల్ వచ్చిన తర్వాత నేనైతే ఆఫ్ చేస్తానండి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత నేను చూసింది అంతే, దాంట్లో ఉన్న పౌష్టిక విలువలు కూడా పోకూడదు కాబట్టి చల్లగా అయిపోయిన తర్వాత మనం చక్కగా ఒక బాటిల్లోకి తీసుకుందాము, స్ప్రే చేసుకుందాము. ఇప్పుడు తర్వాత నా దగ్గర ఏదైతే ప్రోడక్ట్ ఉందో అదే రోజ్మెరీ వాటర్, ఆ కలరు ఈ కలరు ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇది మన హోమ్ మేడ్ అన్నమాట, నేను పర్చేస్ చేసింది. అది కూడా బాగా యూజ్ అవుతుందండి హెయిర్ అయితేకి, రోజు బాగా హెయిర్కి యూజ్ అవుతుంది. సో నేను నాకున్న మైండ్ తోటి, నాకున్న ఫ్లేవర్స్ తోటి, మందారం ఇవన్నీ ఇంకొంచెం విటమిన్స్ అనేవి తెచ్చుకుని హెయిర్ గ్రోతింగ్కి సంబంధించినవి నేను కొన్ని యాడ్ చేసుకున్నాను అంతే. ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు వెళ్ళి సెర్చ్ చేసుకోండి, నేను ఏవైతే వేసానో అవన్నీ చాలా హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చండి. వాళ్ళు కూడా అదే ప్రిపేర్ చేస్తారు. నేను తీసుకున్న రోజ్మెరీ వాటర్ అండి, ఇందులో సిలికాన్ ఇది ఉన్నాయి.
కానీ ఇది ఉంది, ఇది ఉంది కదండి ఈ బాటిల్, మన హోమ్ మేడ్ది. వై మనం కూడా ట్రై చేద్దాం. ఇందులో ఏం కాదండి, ఎందుకంటే ఏదో అయిపోయినాడికి ఇవన్నీ నేచురల్వే కాబట్టి మనం ట్రై చేయొచ్చు, యూజ్ అవుతుంది కూడా ఖచ్చితంగా. అది ఒకళ్ళు ఇందులో ఇదేంటి, నేను పాజిటివ్గా ఏమాటలో ఇవన్నీ నేను చదివే తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ కూడా బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. సో నేను కూడా రోజ్మేరీ అనేవి తెచ్చుకొని నాకున్న వాటిలో నేను చేశాను. సో అది నేను చెప్పదలుచుకున్నాను. సేమ్ కలర్ చూసారు కదా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా బాగుంటుంది ఇది. మీ ఫ్యామిలీలో మీ ఆడపిల్లలు ఉన్న మీ పెద్ద లాంగ్ హెయిర్ కూడా ఫుల్ స్ప్రే చేసుకొని మార్నింగ్ పూట చక్కగా ఇది స్ప్రే చేసుకొని కొంచెంసేపు మసాజ్ ఇచ్చి ఆ తర్వాత మీరు చక్కగా జడ వేసేసుకోండి చాలు. సెలవుల్లో కూడా మీరు ఫాలో అవ్వండి చాలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు పెద్ద హెయిర్ పెరగాలని నేను కూడా ఇది ట్రై చేసిన తర్వాత రివ్యూస్ కూడా నేను చెప్తాను. మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ శాంతి టాక్స్. అమ్మాయిలారా, నెక్స్ట్ మేలో అట్లా హాలిడేస్ ఉంటాయి, మీరు ఇలాంటివి ట్రై చేయండి. ఇది బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు మీరు ఒక బాటిల్లో ఇలాంటి స్ప్రే బాటిల్స్ మనకి చాలా దగ్గర దొరుకుతాయి, చాలా దగ్గరలో ఇలాంటి బాటిల్స్ దొరుకుతాయి. తర్వాత మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసుకొని హ్యాపీగా మీరు హెయిర్ గ్రోత్ అనేది పెంచుకోవచ్చు. దాంతోపాటు ఆయిల్ ఏదైతే చూపించానో లింక్ బయోలో కూడా పెడతాను, ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ రెండు కూడా మీరు యూస్ చేసుకోండి నాన్న, చక్కనైన హెయిర్ మీ సొంతం అయితే అవుతుంది. ఇది ట్రై చేయడానికి ఇదేమి కాదు నాన్న, ఎందుకంటే మనం అన్నీ నేచురల్ థెరపీలోనే చేసాం కాబట్టి మనకు అంతా బాగుంటుంది. హెయిర్ అయితే మంచి గ్రోత్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మీ ఫ్రెండ్స్కి మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. ఇంత మంచి వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ హాలిడేస్ చాలా హ్యాపీగా రీగ్రోత్ హెల్త్ పరంగా తినే విధానంలోని మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోండి, చల్లనైన మజ్జిగలు తాగండి. హ్యాపీగా ఈ ఎండను కూడా హ్యాపీగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, అమ్మమ్మల దగ్గరికి వెళ్తారు కదా మీరందరూ, మీ అమ్మమ్మ గారు అందరినీ కూడా, అందరూ అమ్మమ్మ ఇల్లే కాబట్టి మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు అమ్మమ్మతో ఎంజాయ్ చేయండి. మీ చుట్టాలందరితో ఎంజాయ్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ నాన్న. అమ్మాయిలారా, అందరూ కూడా చక్కగా ఆరోగ్యాలతోటి మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉన్నవన్నీ కూడా మీరు ఈ హాలిడేస్లోనే తినగలరు. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆత్మ నమస్తే. అలా జరిగాడు.